ఏపీలో కురుస్తున్న అకాల వర్షాలు వడగళ్ల వానలతో అన్నదాతకు తీరని నష్టం వాటిల్లింది. దీంతో పంట నష్టంపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఇప్పటి వరకు గాలి వానలు, వర్షాలు, వడగళ్ల కారణంగా దెబ్బతిన్న పంట నష్టం వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కృష్ణా, నెల్లూరు, శ్రీ సత్యసాయి, ఎన్టీఆర్, అనంతపురం, పార్వతీపురం మంజం జిల్లాలకు సంబంధించి 16 మండలాల్లోని 89 గ్రామాల్లో పంటలు వర్షాలతో దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనాలను ముఖ్యమంత్రికి వివరించారు. 384 హెక్టార్లలో వరి, 630 హెక్టార్లలో మొక్కజొన్న, 200 హెక్టార్లలో మినుము పంటలకు నష్టం వాటిల్లినట్టు తెలిపారు. మొత్తం 1215 హెక్టార్లలో సాధారణ పంటలు దెబ్బతినగా 2043 మంది రైతులు నష్టపోయినట్లుగా చెప్పారు. అనంతపురం, శ్రీ సత్యసాయి, ఎన్టీఆర్ జిల్లాల్లోని ఉద్యాన పంటలపైన అకాల వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. మొత్తం 307 మంది రైతులకు చెందిన 267 హెక్టార్లలోని అరటి, బొప్పాయి, మామిడి, ఆరెంజ్ తదితర పంటలకు నష్టం వాటిల్లినట్లు వివరించారు. అయితే పూర్తి స్థాయిలో పంట నష్టం వివరాలు సేకరించాలని ఆదేశించారు చంద్రబాబు. వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు రైతులకు సమాచారం ఇస్తూ అప్రమత్తం చేయాలన్నారు. తద్వారా పంట నష్టం తగ్గించగలిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు సీఎం చంద్రబాబు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, రాష్ట్రంలో కురిసినటువంటి అకాల వర్షాల నేపథ్యంలో పంటల నష్టానికి సంబంధించి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రధానంగా రాష్ట్రంలో నిన్న కురిసినటువంటి వర్షాలకు సంబంధించి దాదాపు 1217 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్టుగా ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చింది. దీనికి సంబంధించి అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆ సమీక్ష నిర్వహించారు. అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మొత్తం 6 జిల్లాల్లో సంబంధించినటువంటి 16 మండలాలపై అధిక ప్రభావం ఉందంటూ కూడా ప్రభుత్వానికి అధికారులు ప్రాథమికంగా నివేదిక సమర్పించడం జరిగింది. దీంతో పాటు మరొక 267 ఉద్యాన పంటలు కూడా నష్టపోయినట్టుగా అంచనాకి రావడం జరిగింది. అయితే వీటన్నింటికి సంబంధించి పూర్తి స్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేయాలంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా కృష్ణా జిల్లా, నెల్లూరు, సత్యసాయితో పాటు ఎన్టీఆర్, అలాగే అనంతపురం, పార్వతీపురం జిల్లాలకు సంబంధించినటువంటి మొత్తం 16 మండలాల్లో 89 గ్రామాలకు సంబంధించి పంటలు దెబ్బతిన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిల్లో మొక్కజొన్న, అలాగే వరి, మినుము వంటి పంటలు ఎక్కువగా నష్టపోయేంటూ కూడా ఒక అంచనాకు రావడం జరిగింది. అయితే ఈ రోజు నుంచి మరొక 3 రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కాబట్టి ఈ 3 రోజుల్లో కూడా ఎవరైతే పంట నష్టపోతారో వాళ్ళందరినీ కూడా అంచనా వేయాలంటూ కూడా అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో పాటు ముందు జాగ్రత్త చర్యలు కూడా చేపట్టాలంటూ ఎక్కడైతే ఆ పంట కోసినటువంటి కళ్ళాల్లో ఉందో లేదంటే పంట మార్కెట్ కి తీసుకెళ్లే అంశానికి సంబంధించి చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసిన తర్వాత ఏ రైతు ఎక్కడ కూడా నష్టపోకుండా ఆ పంటలన్నీ కూడా కొనుగోలు చేసి వాళ్ళకి నగదు కూడా జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా పంట నష్టానికి సంబంధించి ప్రభుత్వం రైతులను ఆదుకునే ప్రయత్నాలు అయితే స్టార్ట్ చేసిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ దుర్గా. వీళ్ళ జీతంలో